Namaste, good morning, Radhe Radhe, Jai Shri Krishna. Welcome to your favorite show, Lucky Lady. Live show కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? సాటర్డే సండే అందరూ బాగా ఎంజాయ్ చేశారా? వీకెండ్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళొచ్చారో ముఖ్యంగా కాళేశ్వరం వెళ్ళారని కోరుకుంటున్నాను. ఇంకా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. అప్పుడవుద్దు, ఇంకా వారం రోజులే ఉంది. సో అందరు కూడా మ్యాక్సిమం వెళ్ళేసేసిరండి. సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళిరండి. చక్కగా స్నానం ఆచరించి కాళేశ్వరుని అలాగే ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని రండి. ఈశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి మన కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు బిగ్ సి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పెద్ద రీటైల్ షోరూమ్. మనందరికీ తెలిసిన షోరూమే బిగ్ సి. మరి ఎంత పెద్ద రీటైల్ షోరూము. మరి ఎటువంటి గ్యాడ్గెట్స్ కావాలన్నా తప్పకుండా విజిట్ చేయండి బిగ్ సి షోరూమ్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు బిగ్ సి షోరూమ్ బికాస్ దే ఆర్ స్పాన్సరింగ్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ టు లక్కీ లేడీ లైవ్ షో. వెల్, ఇవాళ కృష్ణుడి గురించి చెప్పుకుందాం. నా ఫేవరెట్ గాడ్ కృష్ణుడి గురించి చెప్పుకుంటే, కృష్ణుడికి కృష్ణ అని పేరు ఎవరు పెట్టారు? సహజంగా తల్లిదండ్రులు, లేదంటే మామూలుగా మన ఇంట్లో వాళ్ళు పెడుతూ ఉంటారు కదా. సో అలా కృష్ణుడికి ఎవరు పెట్టారు కృష్ణ అని, ఎందుకు పెట్టారు అని అంటే, మామూలుగా మనం ప్రతి వ్యక్తిలో కూడా సహజంగా ఒక్కొక్క విషయాలకు ఒక్కొక్కరము అట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటారు. ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు అందంగా ఉంటారు, ఒకరు మాట చాతుర్యం బాగుంటుంది, కొందరు ఫిజికల్ అపీరెన్స్ బాగుంటుంది, కొందరు హెయిర్ బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంటుంది. ఇలా కొందరు నెగిటివ్ విషయాలకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కోవకు చెందిన వాళ్ళు కూడా ఆ గ్యాంగ్ ఉంటుంది కదా. నెగిటివ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానం ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. అలా కృష్ణ భగవానుడు, మనం ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి అట్రాక్ట్ అవుతే, కృష్ణ భగవానుల్లో అన్నీ ఉన్నాయి. నెగిటివిటీ ఉండదనుకోండి, అన్నీ ఉన్నాయి. అందం ఉంది, మాట చాతుర్యం ఉంది, కళ్ళు బాగుంటాయి, మొక్కు బాగుంటుంది, నవ్వు బాగుంటుంది, ఆయన కలర్ బాగుంటుంది. కొంతమందికి బ్లూగా కనిపిస్తాడు, కొందరికి నల్లనయ్యలాగా కనిపిస్తాడు, కొందరికి ఫెయిర్గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ నెమలి పింఛంతో ఎంతో అందంగా ముస్తాబై ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలను అట్రాక్ట్ చేస్తాడు దొంగ కృష్ణుడు కదా. సో 16,000 మంది గోపికలు అంటే మామూలా? ఇవాళ రేపు ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుడే ఎక్కువ. అసలు చేయాలన్నా వద్దా అని కూడా ఆలోచించేస్తున్నారు జనాలు. 16,000 మంది గోపికలను ఎలా భరించాడో, ఎలా మెయింటైన్ చేశాడో అప్పుడు ఆ కాలంలో. సో అందుకే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో అబ్బాయి పుట్టగానే అబ్బో కృష్ణుడు పుట్టాడు అని అనుకుంటారు. ఈవెన్ నా కొడుకు పుట్టినప్పుడు కూడా అదే అన్నారు. సో ఎనీవేస్, ఆ 16,000 మంది గోపికలు వద్దులే కానీ ఒక్కరిని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న జనరేషన్కి. సో అలా ఆయనలో అట్రాక్ట్ చేసేది అంటూ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అంటూ ఏం లేదు. అన్ని విషయాలలో ఆయన అట్రాక్ట్ చేస్తాడు మనుషుల్ని. మనిషి మాట తీరులో కానీ, లేదంటే మనం ఎలా మెలగాలి జీవితంలో అని, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోవాలి అని కానీ, లేదంటే కర్మని ఎలా మనము అనుభవించాలి, తర్వాత ఒకరికి ఎలా హెల్ప్ చేయాలి, ఇటువంటి విషయాలతో పాటు అందం గురించి మాట్లాడుకున్న ఆయన అంత అందంగా ఉంటాడు. దేవుళ్ళందరూ అందమే. ముఖ్యంగా కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మంది కూడా చిలిపి కృష్ణుడిగా, ముద్దుల కృష్ణయ్యగా ఇలా అన్నీ మాట్లాడుకుంటుంటారు. సో అలా ఆయన ఆడుకుంటూ ఉన్న సమయంలో ఇంటికి ప్రతి ఇంటికి ఒక ముని, లేదంటే ఋషులు, లేదంటే పూజారులు ఉంటూ ఉంటారు. మన ఇంటికి ఫలానా పూజారి, మా ఫ్యామిలీ పూజారి అని మాట్లాడుకుంటాం కదా. అలా వాళ్ళ ఇంటికి కూడా యదువంశానికి ఒక పూజారి ఉన్నాడు. ఆయన పేరే గర్గముని. ఓకే, ఆయన పేరు గర్గముని. సో అలా ఆయన ఆడుకుంటున్నప్పుడు, కృష్ణుడు నెలల పిల్లగాడు ఉన్నప్పుడు, యశోద వంశంలో యశోద ఇంటికి వచ్చినప్పుడు ఆడుకుంటూ ఉండగా, కృష్ణుడిని అలా ఆడుకుంటున్నాడో లేదో, గర్గముని అలా ఎంటర్ అయ్యాడో లేదో, కృష్ణుడిని చూడగానే అసలు ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా కనిపించింది. అంటే ఒక భగవంతుడి స్వరూపము కృష్ణుడు అని జనరల్గా ఋషులు ఈజ్ ఈక్వల్ బట్ భగవంతుడు. సో భగవంతుడికి సమానంగా ఋషులు ఉంటారు కాబట్టి, పూజారులు కానీ ఋషులు కానీ, ఆయన మనసులో మెదిలిపోయిందనమాట. ఆహా, ఈయన భగవానుడు, కృష్ణ భగవానుడు అని మనసులోనే ఆయన్నే తలుచుకొని, ఈయన భగవత్ స్వరూపము. ఆయన చూడగానే తల్లి ఓపెన్, కృష్ణ నువ్వేం మన్ని తిన్నావా అనగానే ఓపెన్ చేయగానే భువన భాండములన్నీ కృష్ణుడి నోట్లో కనిపిస్తాయి. తల్లికి ఎలా కనిపించిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పూజారిగా ఉన్న గర్గమునికి కూడా అలా అనిపించిందంట. వెంటనే ఆలోచించకుండా ఆయన మనసులో ఉన్న భావనని తల్లిదండ్రులకు చెప్పేశారు. సో అలా కృష్ణ అని పేరు ఆయన పెట్టడం జరిగిందంట. సో అలా వాళ్ళ ఇంటి పూజారి, వాళ్ళ ఇంటి ఋషి అయిన గర్గముని కృష్ణ అని కృష్ణుడికి పేరు పెట్టాడట. ఓకే, ఇక మనం ఒక కాలర్ తర్వాత ఇంకొక స్టోరీ లైవ్గా నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాను ఇండియా టుడేలో. అది ఒక తల్లి గురించి, అది ఒక కాల్ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ కాల్ చూద్దాం. హలో, బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
పద్మ తెనాలి నుంచి. తెనాలి నుంచి పద్మ గారు. అవునండి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకరేనండి. ఓకే. ఎప్పుడైనా కాల్ చేశారా ఫస్ట్ టైం నాకు? జనవరిలో చేశానండి. జాన్వరిలో చేశారు. ఓకే, సరే అయితే. ఓకే, మినిమం 5 months గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే ఎంతో మంది ట్రై చేస్తున్నారు, చేసిన వాళ్ళు చేస్తే బాధపడుతున్నారు. అందరూ కూడా మాకు మెసేజెస్ వస్తున్నాయి అందుకని. ఓకే, ఏం చేస్తున్నారు మరి హాలిడేస్లో? హాలిడేస్లో ఏముందండి, తెనాలి దేనికి ఫేమస్? తెనాలి గోల్డ్ బాగుంటుంది, స్టీల్ బాగుంటుంది, తెనాలి జిలేబీ చాలా బాగుంటుంది. తెనాలి జిలేబీ బాగుంటుందా? గోల్డ్ కూడా ఫేమసా తెనాలిలో? గోల్డ్ చాలా ప్యూర్ ఉంటుందండి. అంటే మామూలుగా పచ్చగా బాగుంటుందేమో. అంటే రేటు కూడా తగ్గి ఉంటుందా? రేట్ ఏం తగ్గి ఉండదు, కాకపోతే ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. ఓకే ఓకే, సరే అయితే. సో బిక్సీ వారి తరఫున మీరు గిఫ్ట్ గెలుచుకున్నాక నాకు కూడా ఒక రింగో లేదంటే ఏ చౌదిద్దులో పంపించేయండి. సరే అయితే. క్వశ్చన్ అడిగానా పద్మ గారు? ఓకే, క్వశ్చన్ ఏంటంటారు? అదే గెలిపిస్తాను, అందుకే కదా రింగు కోసమైనా గెలిపిస్తాను, ఎందుకంటే బంగారం 1,00,000 దాటి ఉంది మరి. సరే అయితే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను చూసేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏది? యూసీసీ. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏది? మీ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్ అనుకుంటున్నారు. ఓకే, అంటే దీని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే ఈ మధ్యనే అది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది, ఇంకా అవ్వలేదు, బట్ అమలు చేస్తోంది ఇంకా. అది ఇంకా ఇప్పుడు ఎవరు ఏ రాష్ట్రానికి ఫస్ట్ వస్తుంది అనమాట? అది హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్ కాదు, ఇంకొక సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి బిక్సీ వారు గిఫ్ట్స్ తొందరగా ఇవ్వద్దు అని మాకు స్ట్రిక్ట్గా చెప్పారు. సో సెకండ్ ఆప్షన్కి కరెక్ట్ అయితే కరెక్ట్, లేదంటే రాంగ్, అంతే అనమాట. సో సెకండ్ ఆప్షన్ మీరు దయచేసి ట్రై చేయండి. సో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత నెక్స్ట్ మధ్యలో ఏముంది? హర్యానా. ఈ మూడుట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్ అనుకున్నారు. సో జనరల్గా చార్ధామ్ యాత్రకు వెళితే ఎటు వెళ్తారు? మీరు వెళ్ళారా ఎప్పుడైనా చార్ధామ్కి? గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ అనుకుంటున్నారా? సో ఇవి 4 అక్కడే ఉంటాయి ఉత్తరాఖండ్లో. కాబట్టి ఎనీవేస్ అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ సి, ఉత్తరాఖండ్. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. బిక్సీ వారి తరఫున లవ్లీ గిఫ్ట్ గెలిచేసేసుకున్నారు పద్మ గారు. రింగ్ ఓకేనా? అమ్మయ్యా. సరే అయితే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్, బాయ్. కాల్ చూద్దామా? హలో. హలో, హాయ్ మేడం. గుడ్ మార్నింగ్, జై శ్రీకృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? ఏవండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హాయ్ మేడం, నేను ప్రియాంక. ప్రియాంక, ఎక్కడి నుంచి? చిలకలూరిపేట మేడం. చిలకలూరిపేట. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. మన ప్రోగ్రామ్ ఎప్పటి నుండి చూస్తున్నారు? అప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం మేడం, అంతకుముందు తెలియలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ ఆగస్ట్లోనే స్టార్ట్ చేసాం మనం. దట్స్ ఫైన్. సో ప్రియాంక, సో ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు మేడం. ఏం చదువుతున్నారు పిల్లలు? చిన్న పిల్లలు మేడం, ఒక అమ్మాయికి 3 years, ఒక అమ్మాయికి 1 year. 1 year. ఓకే. అల్లరి చేస్తున్నారా లేదంటే కామ్గా ఉంటున్నారా? ఆడపిల్లలు కదా. బాగా మేడం. బాగా అల్లరా? ఓకే ఓకే. ఏం పేర్లు పెట్టారు ప్రియాంక? ఒక అమ్మాయి పేరు, పెద్ద అమ్మాయి పేరు కిషిత, చిన్న అమ్మాయి పేరు హన్విక మేడం. హన్విక. బాగున్నాయి పేర్లు, చాలా బాగున్నాయి కొత్తగా. వెరీ గుడ్. సో బ్రేక్ఫాస్ట్ అయిందా? అయింది మేడం. సరే, మరి క్వశ్చన్కి వెళ్దామా? రెడీయా? ఓకే మేడం. ఓకే, క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద. క్రింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? అరేబియన్ సీలో కలిసే నది ఏది? మీ ఆప్షన్స్: తపతీ నది, మహానది, కావేరీ నది.
ట్రై చేయండి, వెంటనే గెస్ట్ చేయొద్దు. ఓకే, ఆలోచించండి. తపతి నది, మహానది, కావేరీ నది. నర్మదా నది అనుకుంటున్నాను మేడం. నర్మదా నేను ఆప్షన్ ఇవ్వలేదే. నర్మదా కాదు, తపతి. తపతి నది, మహానది, కావేరీ నది. ఏబిసి. నేను తపతి నది అనుకుంటున్నాను మేడం. తపతి నది అనుకుంటున్నారు. ఓకే, ఆలోచిద్దాము ఏ కరెక్టా కాదా. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. ఏ తపతి నది. Fantastic! Tapati Nadi is the right answer. Congratulations! Well done, Priyanka. చక్కటి గిఫ్ట్ గెలుచుకున్నారు బిక్సీ వారి తరఫున. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మై లవ్లీ విషెస్ టు యువర్ బోత్ డాటర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. సో ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా, స్టోరీ కాదు, నిజంగా జరిగింది. ఒక 2 days బ్యాక్ ఒక ఆవిడ టీచర్. ఓకే, ఆవిడ నార్మల్గా స్కూల్కి వెళ్తూ ఉంది, క్లాసెస్ చెప్పడానికి పిల్లలకి స్కూల్కి వెళ్తూ ఉంది. ఒకరోజు అలా స్కూల్కి వెళ్తూ ఉంటే పక్కన ఒక చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. వెళ్ళి దగ్గరికి చూస్తే ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు, ఆడపిల్ల. నేను అసలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి, ఆడపిల్లలు అన్యాయంగా కంటున్నారు, అబార్షన్స్ చేయించుకుంటున్నారు. అలా ఆడపిల్ల అని తెలియగానే చెత్త కుప్పల దగ్గర పడేసేసి వెళ్ళిపోతున్నారు, లేదంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా ఈ రోజుకి ఈ క్షణానికి కూడా వేల సంఖ్యలో జరుగుతున్నాయి. అలా ఆ అమ్మాయి ఏడుపు వినగానే ఈ టీచర్ ఏం చేసింది, దగ్గరికి పోయి అక్కడంతా చెత్త దగ్గర చూస్తే ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. ఆ టైంకి ఎవరికైనా కానీ సహజంగా మనసు చెలించిపోతుంది. అటువంటి మనం ఏ చిన్న కుక్కపిల్లో ఏ పందిపిల్లో అలా మనం ఎక్కడో మూలని చూసి అవి తన్లాడుతూ ఉంటేనే, అవంతా ఒకలాగా బాధపడుతూ ఉంటేనే మనం మానవత్వం ఉంటే అంత బాధపడతాం. అటువంటిది మనిషి కదా, చిన్న పాప కాబట్టి ఆవిడ ఆ టీచర్ కొంచెం చెలించిపోయి చక్కగా ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిందట. చెక్ చేయిస్తే ఆ పిల్ల ఆ రోజుకి 3 days పిల్ల పుట్టి 3 days అయింది. సో 3rd day ఈవిడకి దొరికింది. సో మొత్తం ఫస్ట్ ఎయిడ్ అంతా చేసేసి కొంచెం ఆ అమ్మాయిని అంతా క్లీన్ చేసేసి, ఏమైనా చిన్న దెబ్బలు ఉంటే ఫస్ట్ ఎయిడ్ అంతా చేసేసి నేను పెంచుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చి చక్కగా పెంచింది, ఎంతో ప్రేమ చేసింది. అప్పటికి ఆవిడ కూడా ఒంటరిగా ఉందంట, టీచర్ కూడా. మరి పిల్లలు లేరు ఏమిటో, ఆవిడ పర్సనల్ డీటెయిల్స్ మనకేం రాయలేదు. సో పేపర్లో అయితే న్యూస్ వచ్చింది అది. సో ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చి పెంచుకుంది. తను స్కూల్ టీచర్, అలాగ కంటిన్యూ చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ స్కూల్ గోయింగ్ పెద్దదయ్యింది. ఆ అమ్మాయికి ఈరోజు 13 years వచ్చాయి. ఓకే, మొన్నటితో 13 years వచ్చాయి. అంటే నెక్స్ట్ టీనేజ్కి వచ్చేసింది ఆ అమ్మాయి. 13 yearsకి వచ్చిన తర్వాత సహజంగా టీనేజ్లో పిల్లలు ఎలా వేటికి అట్రాక్ట్ అవుతారు, అమౌంట్కి అట్రాక్ట్, డబ్బుకి అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతారు, తర్వాత ఫోన్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా బయట ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా అంతా ఆ అమ్మాయి అట్రాక్ట్ అయిపోయింది. ఆ అమ్మాయికి 2 బాయ్ ఫ్రెండ్స్ అంట. చూడండి, ఆ చిన్న పిల్లకి 2 బాయ్ ఫ్రెండ్స్. మరి అప్పటికి కూడా ఆ అమ్మాయికి తను దొరికింది, మరి నా తల్లి నేను ఇలా దొరికిన అమ్మాయిని ఫలానా ఆవిడ నన్ను పెంచుకుంటుంది అని కూడా మరి చెప్పారో లేదో, మరి సొంత తల్లి అనుకుందో ఏమిటో తెలీదు. ఆ అమ్మాయికి 2 బాయ్ ఫ్రెండ్స్ అంట. ఆ బాయ్ ఫ్రెండ్స్తో మొన్న ఆ తల్లిని ఆ బాయ్ ఫ్రెండ్స్తో కలిసి మర్డర్ ప్లాన్ చేసేసి ఆ తల్లిని చంపేసింది ఆ అమ్మాయి. అసలు ఎంత హృదయ విదారక ఘటన అంటే ఇది, ఎంత ఘోరం, అసలు ఏం జరుగుతుంది అసలు ప్రపంచము, ఎటువంటి అంటే ఇదంతా కూడా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోయి పిల్లలు అలా పాడైపోతున్నారు. ఆ 2 బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడి, ఆ పిల్ల ఏజ్ ఏంది, ఆ బాయ్ ఫ్రెండ్స్ ఏజ్ ఏంది, అదే సేమ్ క్లాస్ ఇద్దరు, సో 3. సో ఆ 2 అబ్బాయిలు ఈ అమ్మాయి ఎందుకు చంపారంట అంటే, తల్లి దగ్గర ఉన్న 6 గ్రాముల బంగారం కోసము ఈ పిల్ల ఆ అబ్బాయిలతో ప్లాన్ చేసి తల్లిని చంపేసేసి బంగారం ఎత్తుకుపోయింది. ఏమైంది, లాస్ట్కి పోలీసులకు దొరికిపోయారు కటకటాలు. ఎక్కడి నుండి వచ్చిందో అటే పోయింది అనుకోవాలి ఇంకా అమ్మాయి. తల్లి లేదు, ఇప్పుడు జైలు పాలు. ఎంత ఘోరం అసలు, ఏం చూస్తున్నారు అసలు, ఎట్లా పెంచుతున్నారు, ఎలా తిరుగుతున్నారు ఎక్కడ. అందుకే ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచండి. ఫలానా ఏజ్ వచ్చిన తర్వాత ఒక 10 to 12 8th class నుంచే కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్ట్రిక్ట్గా ఉంటేనేమో భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే ఏ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు అని చెప్పి. మంచితనంతో చక్కగా కూర్చోబెట్టుకొని అన్ని మంచి విషయాలు చెప్తేనే వాళ్ళు కొద్దో
గొప్ప మాట వింటారు. మనం కఠినంగా ఉంటే మాత్రం మొత్తానికే అసలు మాట వినకుండా ఇల్లన్నా వదిలి వెళ్ళిపోతున్నారు, లేదంటే లోకాన్నే వదిలి వెళ్ళిపోతున్నారు. అందుకని ఎలా హ్యాండిల్ చేయాలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని. సో నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? కోటేశ్వరి దేవి గారు ఎక్కడి నుంచి? చీరాల నుంచి. ఏంటి కోటేశ్వరి గారు డల్లుగున్నారు? బానే ఉన్నారా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అందుకే ఆ వాయిస్ లో ఆ టెన్షన్ తెలుస్తుంది. అందుకే ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో నేనే ఉన్నాను ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నారు. ఓకే. ఏ ఊరు నుండి చేస్తున్నారు? చీరాల. ఓకే, చీరాల. చీరాల చీరలు ఫేమస్ కదా? అవును. అంటే ఏం చీరలు? చీరాలో పట్టు చీరలా, వేం చీరలు? పట్టు చీరలు ఎక్కువ ఇక్కడ వీవింగ్ ఉంది. అంత చీరలు అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. అవునా? ఓకే, వెరీ గుడ్. సో మీకు ఎటువంటి, థ్యాంక్ యూ అండి. మీకు ఎటువంటి చీరలు ఇష్టము? అన్ని టైప్స్ కడతాను. అన్ని టైప్స్ కడతారు. కాటన్ శారీస్ ఎన్ని ఉన్నా, ఎంత కాస్ట్లీ చీరలు ఉన్నా కాటన్ కొన్నంత హాయి ఇంకోటి ఉండదు మనకి. ప్రశాంతం బాడీ మీద ఉంటే హాయిగా ఉంటుంది అసలు. సరే అయితే, సో మరి క్వశ్చన్ అడిగానా? రెడీయా? ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. వీరిలో రెండో బుద్ధుడిగా పేరు తెచ్చుకుంది ఎవరు? బుద్ధుడు అంటే మనకు గౌతమ బుద్ధుడు. రెండో బుద్ధుడిగా పేరు తెచ్చుకున్నాడట ఆయన. మీ ఆప్షన్స్: అశోకుడు, ఆచార్య నాగార్జునుడు, కనిష్కుడు. అశోకుడు, ఆచార్య నాగార్జునుడు, కనిష్కుడు. అశోకుడు అశోక చక్రవర్తి అని అనుకుంటాం మనం. ట్రై చేయాలి. అందుకే ఆలోచించకుండా అటు వెంటనే ఏదో ఒకటి చెప్పాలని చెప్పొద్దు, ఆలోచించాలి. దీస్ ఆర్ ఆల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. సినిమా అంటే ఏముంది, పెద్ద మనకు తొందరగా వచ్చేస్తాయి. కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాలి. రెండో బుద్ధుడిగా పేరు తెచ్చుకుంది ఎవరు? మీ ఆప్షన్స్: అశోకుడు, ఆచార్య నాగార్జునుడు, కనిష్కుడు. ఫస్ట్ టైం. ఓకే, ఇంకొక ఆప్షన్ ఏదనుకుంటున్నారు మీ మనసులో? మనం గురువులను ఏమని పిలుస్తాము? అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి, ఆచార్య నాగార్జునుడు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మంచి గిఫ్ట్ గెలుచుకున్నారు బిగ్సీ నుండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్. మరొక కాల్ చూద్దాము. హలో. ఓకే, సో వాళ్ళ కాలర్స్ అందరు కూడా చక్కగా మాట్లాడేశారు, మంచి గిఫ్ట్స్ గెలుచుకున్నారు. అండ్ గిఫ్ట్స్ కూడా లవ్లీ గిఫ్ట్స్ మనకు అందిస్తున్నారు. మంచి డిన్నర్ సెట్స్ వస్తున్నాయి, డిన్నర్ ప్లేట్స్ వస్తున్నాయి అండ్ బిగ్సీ వారి తరఫున. సో డోంట్ మిస్ ఆల్ దీస్ గిఫ్ట్స్ ఫ్రమ్ బిగ్సీ. సో మీరు మిస్ అవ్వద్దు అంటే మన లక్కీ లేడీకి మీరు ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండండి. మీరు మనసులో అనుకుంటుంటారు, ఏం చేస్తాం, ఎప్పుడు కలవదు అనుకుంటున్నారు కదా మీ మనసులో కలవని వారు. సో ఏం కాదు, మరి కలిసే వాళ్ళందరినీ ఏమనాలి మనం. సో అందుకే 11:15 నుండే మీరు ట్రై చేయండి మన ప్రోగ్రామ్. అలా ఎప్పుడో ఒకసారి చక్కగా కలుస్తుంది. లేదా నా కృష్ణుని మీరు తలుచుకోండి, తప్పకుండా కలుస్తుంది. సో ఎనీవేస్, మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. నమస్తే.